కార్తీక మాసంలో అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరిస్తారు. దీనికి అనుగుణంగా పుష్కరిణిని నీళ్లతో నింపి భక్తుల కోసం సర్వం సిద్ధం చేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఆలయం వేళల్లో మార్పులు చేశామన్నారు అధికారులు. ఇక భక్తుల సౌకర్యాల కోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జగన్మోహన్ అన్నారు. క్షేత్రం అండి, చాలా మంచి క్షేత్రం. ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో 10వ శక్తి పీఠం. ఇక్కడ అమ్మవారు చాలా మహిమ గలవారు. అలాగే శివయ్య కూడా స్వయంగా వెళ్తారని అందరూ ఇక్కడ నమ్ముకుని ప్రతిసారి భక్తులు ఇక్కడ విచ్చేస్తూ ఉంటారు. కార్తీక మాసం అంటేనే మనకి పిఠాపురం పాదయ క్షేత్రం గుర్తొస్తూ ఉంటుంది అందరికి. మనం చాలా అదృష్టం చేసుకుంటే తప్ప ఇక్కడికి రాయేమో అని నాకు అనిపిస్తుంది. నేను ప్రతిసారి వస్తున్నాం అంటే ఆయన దయ్యేమో అని నాకు అనుకుంటాను. నేను ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే ఇక్కడికి ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటే ఖచ్చితంగా తగ్గుతుందని నేను నమ్ముతానండి. చాలా ధన్యవాదాలు చెప్పుకుంటాను నేనైతే. ఇక్కడ శివయ్యకి కానీ ఇక అమ్మవారికి కానీ 10వ శక్తిపీఠం చాలా మహిమగల అమ్మవారు అండి. శివయ్యని తలుచుకున్న వారు కూడా చాలా ధన్యులు అవుతారని నేను తప్పకుండా నమ్ముతానండి.